పిఠాపురం నియోజకవర్గం ఆడపడుచులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్నారు. పిఠాపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయలో ఈ నెల 30వ తేదీన సామూహిక వరలక్ష్మి వ్రతాలకు పవన్ కళ్యాణ్ సొంత డబ్బుతో 12,000 మందికి చీరలు, వ్రత పూజా సామాగ్రి పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆ ఏర్పాట్లను ఎమ్మెల్సీ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పర్యవేక్షించారు. ప్రతి ఏటా శ్రావణ మాసం చివరి శుక్రవారం రోజు పిఠాపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పురోహితిక ఆలయంలో సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఆగస్టు 30న సామూహిక వరలక్ష్మి వ్రతాలకు ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. అయితే వ్రతం కోసం వచ్చే ఆడపడుచులకు డిప్యూటీ సీఎం తన సొంత ఖర్చులతో చీరలు పంపిణీ చేయనున్నారు. 12,000 చీరల్లో 6,000 చీరలను పసుపు కుంకుమతో కలిపి అమ్మవారి ప్రసాదంగా ఆలయం దగ్గర పూజ ముగిసిన తర్వాత అందజేయనున్నారు. అయితే మిగిలిన 6,000 చీరలను స్థానిక ఎమ్మెల్యే చేబ్రోలు పార్టీ కార్యాలయంలో ఆడపడుచులకు అందజేయనున్నారు. వరలక్ష్మి వ్రతం కోసం ఆలయంలో భారీ ఏర్పాట్లు చేసినట్లు ఈవో భవానీ తెలిపారు. ఈ ఏడాది ఆలయం దగ్గర మరింత విశాలమైన స్థలాన్ని కేటాయించామని, మొత్తం 3 టీంలుగా మహిళలు ఈ వ్రతాన్ని చేసుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.